హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంట్రొడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్స్. దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని నేర్చుకుందాం. సింపుల్ బ్యాచ్, మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని. అండ్ బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. Introduction. Operating system is one of the most important components of the computer system. ఎందుకు అంటే మన కంప్యూటర్ అంటే ఏంటి? CPU, మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఇదంతా ఏంటి? హార్డ్వేర్. మరి హార్డ్వేర్ని హ్యాండిల్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి కదా, అదే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? హార్డ్వేర్ని హ్యాండిల్ చేసే ఒక ప్రోగ్రామ్, ఒక బంచెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద హార్డ్వేర్. హార్డ్వేర్ని హ్యాండిల్ చేయడం మనం డైరెక్ట్ చేయలేము కదా, సో దానికి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ కావాలి. వీ కెన్ నాట్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద హార్డ్వేర్. ఇన్స్టెడ్ ద ఓఎస్ హెల్ప్స్ అస్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ గెట్స్ ద రిజల్ట్స్ ఈజీలీ. మనకి ఏదైనా కావాలంటే మనం కమాండ్స్ ఇస్తాము, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని హార్డ్వేర్ మీద అప్లై చేసి మనకు అవుట్పుట్ని ఇస్తుంది. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ సిస్టమ్ సాఫ్ట్వేర్. అదే ఒక సాఫ్ట్వేరే, అవి కూడా ప్రోగ్రామ్సే. కానీ ఏ ప్రోగ్రామ్? అప్లికేషన్ సైడ్ యూజర్కి యూజ్ అయ్యేది కాదు అది. అదేంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టంలో ఉండే ప్రోగ్రామ్స్, సిస్టమ్ రన్ అవ్వడానికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్, దాన్ని దట్ మేనేజెస్ ద కంప్యూటర్ హార్డ్వేర్ని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్స్ని మనం ఏమంటాం? ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్ సర్వీసెస్ ఫర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఎగ్జాంపుల్, when you open an application like MS Word, the OS loads it from the disk to main memory. ఇప్పుడు మీకు తెలుసు, మీరు ఒక ఫైల్ మీద క్లిక్ చేస్తున్నారని, ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, MS Word అనే అప్లికేషన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నారు అనుకోండి. MS Word అనే అప్లికేషన్ మీద క్లిక్ కొట్టారు మీరు. అది MS Word అనేది ఏంటి? ఇట్స్ ఎ ప్రోగ్రామ్ కదా. ప్రోగ్రామ్ అంటే అది ఎలా దాన్ని ఎవరు లోడ్ చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయాలి. ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి లోడ్ చేస్తుంది? అది హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమొరీకి లోడ్ చేస్తుంది, సో దట్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. అప్పుడు అలొకేట్స్ CPU టైం, మేనేజెస్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఫైనల్లీ డిస్ప్లేస్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ మీద మీరు క్లిక్ చేస్తే వెనకాల ఇంత జరుగుతుంది అండ్ దాన్ని OS చేస్తుంది. సో ఎవ్రీ యాక్షన్ వి పర్ఫామ్ పాసెస్ త్రూ ద ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఏదైనా చేయండి, ఇట్ పాసెస్ త్రూ ఆపరేటింగ్ సిస్టమ్. నీడ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు మనకి అంటే, వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజరే అన్నీ మాన్యువల్గా చేస్తుండాలి. యూజర్స్ వుడ్ హ్యావ్ టు manually control every hardware operation such as reading from the disk, allocating memory or scheduling CPU time, which is not practical. మనం ప్రతిసారి ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ని డిస్క్ నుంచి మెమరీకి మనమే మూవ్ చేసి, దాన్ని లోడ్ చేసి, దానికి CPU ప్రాసెసింగ్ షెడ్యూల్ చేసి, CPU టైం ఇచ్చి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని అలొకేట్ చేసి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో అందుకని మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం. ద OS సింప్లిఫైస్ ఆల్ ఆఫ్ దిస్ బై హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ డీటెయిల్ ఆటోమేటికల్లీ. సో ఇట్లాంటి మళ్ళీ చేయాల్సిన వర్క్స్ అన్నింటినీ అంటే ఆటోమేటిక్గా చేసేలాగా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా రన్ అవుతాయి. సో ఇలా ఆటోమేటిక్గా చేసే కొన్ని వర్క్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? అట్లాంటి ఫంక్షనాలిటీస్ అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. దాంట్లో వేటి మేనేజ్ చేస్తుంది అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయాలి, షెడ్యూల్ చేయాలి, టర్మినేట్ చేయాలి. 3 టాస్క్స్. ఇప్పుడు మీరు MS Word ఉంది, అదొక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ అంటే ఎట్లా చేయాలి? హార్డ్ డిస్క్ నుంచి మెమొరీలోకి లోడ్ చేస్తే అది ప్రాసెస్ అయింది కదా, దాన్ని ప్రాసెస్ క్రియేషన్ అంటారు. అండ్ ఆ ప్రాసెస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది షెడ్యూల్ చేయడాన్ని ప్రాసెస్ షెడ్యూలింగ్. అండ్ ప్రాసెస్ MS Word అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని టర్మినేట్ చేయాలి, ఆర్ఎల్స్ అది ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది కదా.
సో ఆ టర్మినేషన్ ఆఫ్ ప్రాసెస్ని కూడా ఓఎస్ హ్యాండిల్ చేస్తుంది. మెమొరీ మేనేజ్మెంట్, ఇట్ అలొకేట్స్ అండ్ డీఅలొకేట్స్ ద మెమరీ స్పేస్ యాజ్ నీడెడ్. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంఎస్ వర్డ్ రన్ అవ్వాలంటే ఎంత మెమొరీ కావాలి అని అలొకేట్ చేసేది కూడా మన ఓఎస్ఏ. ఫైల్ మేనేజ్మెంట్, ఆర్గనైజెస్, స్టోర్స్, యాక్సెస్ ద డేటా ఆన్ స్టోరేజ్ డివైజెస్. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ ఉంది, ఆర్ఎల్స్ మనకి ఎస్డిడి ఉంది, హెచ్డిడి ఉంది. ఈ సెకండరీ మెమొరీలో డేటాని స్టోర్ చేయడం, యాక్సెస్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అంతా కూడా ఆపరేటింగ్ సిస్టమే చేస్తుంది. అండ్ డివైస్ మేనేజ్మెంట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి కదా, వాటిని మేనేజ్ చేసేది కూడా ఆపరేటింగ్ సిస్టమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేస్ తీసుకోండి, మనకి బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేసాము మనం, ఇయర్ ఫోన్స్, అండ్ ఆల్సో మనకి స్పీకర్ కూడా ఉంది. ఈ స్పీకర్ అండ్ ఇయర్ ఫోన్స్, దీంట్లో ఏది ప్రియారిటీగా తీసుకుంటుంది మనం ఏదైనా సౌండ్ పెట్టినప్పుడు? ఆబ్వియస్గా బ్లూటూత్. ఎందుకు? దాని ప్రియారిటీ సెట్ చేసి పెట్టుంది ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని చూస్ చేసుకుంది కాబట్టి. ఒకవేళ మీకు కావాలంటే మీరు స్పీకర్ని కూడా చూస్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ అన్ ఆప్షన్, బట్ డిఫాల్ట్ ఏది చూస్ చేసుకుంది? బ్లూటూత్. సో అదంతా చూసుకునేది ఆపరేటింగ్ సిస్టమ్. సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్, ప్రొటెక్ట్ ద సిస్టమ్ రిసోర్సెస్ అండ్ డేటా ఫ్రమ్ ఆథరైజ్డ్ యాక్సెస్. సో ఇప్పుడు నేను అడ్మిన్ని, సో నా అకౌంట్ నేను లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నాకు కావాలి. అట్లా కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఏది పడితే అది పాస్వర్డ్ ఇస్తే అది లాగిన్ అవ్వదు కదా. సో సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ కూడా చూసుకోవాలి, అదంతా కూడా మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమే. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్లో ఏమేమి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి? విండోస్, లైనెక్స్, మ్యాక్ఓఎస్ మనం వైడ్గా చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్లో అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి? నౌ దట్ వీ నో దట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో మనకు తెలుసు. లెట్స్ డిస్కస్ హౌ ఎర్లీ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్ స్ట్రక్చర్డ్. సో స్టార్టింగ్లో కంప్యూటర్స్ ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయినాయి అనేది చూద్దాం. సింపుల్ బ్యాచ్ సిస్టమ్స్ ఉండే, ఫస్ట్ కంప్యూటర్ సింపుల్ బ్యాచ్ సిస్టమ్స్. అవేంటి? ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ యూజ్డ్ ఇన్ 1950s అండ్ 1960s. 1950లో 60లో ఇవి వాడుతుండే అంట. మరి ఇవి ఎలా వర్క్ చేసేవి అంటే, ఇన్ దిస్ సిస్టమ్ యూజర్ డిడ్ నాట్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ ద కంప్యూటర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకపోతుండే యూజర్స్. దే ప్రిపేర్డ్ ద ప్రోగ్రామ్స్ ఆన్ పంచ్డ్ కార్డ్స్ ఆర్ పేపర్ టేప్స్. వాళ్ళకి పంచ్డ్ కార్డ్స్, పేపర్ టేప్స్ కొన్ని ఉండేవన్నమాట. వాటిని యూజ్ చేసి ఆపరేటర్కి ఇస్తారు. అవి ఆపరేటర్ ఏం చేస్తుంది, అవన్నిటిని కలెక్ట్ చేసుకొని అట్లాంటి జాబ్స్ కొన్ని టాస్క్స్ అన్నిటిని అది లోడ్ చేసుకొని కంప్యూటర్లోకి లోడ్ చేస్తుంది. యాజ్ ఎ బ్యాచ్, ఒక బండల్ లాగా స్టోర్ చేసుకుంటుంది కంప్యూటర్లోకి. అప్పుడేంటి, ద ఓఎస్ దెన్ ఎగ్జిక్యూట్స్ వన్ జాబ్ ఆఫ్టర్ అనదర్ ఆటోమేటికలీ. సో ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేసేది. వర్కింగ్ ఆఫ్ సింపుల్ బ్యాచ్ సిస్టమ్ ఎలా అవుతుందంటే, యూజర్ ప్రిపేర్ ద ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఆఫ్లైన్. సో వాళ్ళు ఆఫ్లైన్లో డేటాని ఇంకా ప్రోగ్రామ్స్ని యూజ్ చేసేవాళ్ళు. ద ఆపరేటర్ కలెక్ట్స్ దెమ్ అండ్ క్రియేట్స్ అ బ్యాచ్ ఆఫ్ జాబ్స్. సో అవన్నిటిని ఆపరేటర్ కలెక్ట్ చేసి ఓఎస్ ఏం చేస్తుంది, ప్రతి జాబ్ని సీక్వెన్షియల్గా వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ద అవుట్పుట్ ఆఫ్ ఈచ్ జాబ్ ఈస్ ప్రింటెడ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద యూజర్ లేటర్, స్టోర్డ్ ఫర్ ద యూజర్ లేటర్. సో యూజర్ కోసం అదంతా తర్వాత ప్రింటో లేదంటే స్టోరో చేసి పెట్టుకునేది. ఫీచర్స్ ఏంటంటే, నో డైరెక్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్కి యూజర్కి ఇంటరాక్షన్ ఉండదు అక్కడ. ద నెక్స్ట్ జాబ్ స్టార్ట్స్ ఆటోమేటికలీ వెన్ ప్రీవియస్ వన్ ఫినిషెస్. ఫస్ట్ అయిపోయిందా, సెకండ్ అయిపోయిందా, థర్డ్, అంతే. ఇంకా ఇంటరాక్షన్ ఏముండదు ఎక్కువ. బెటర్ సిపి యూటిలైజేషన్ కంపేర్ టు మాన్యువల్ ఆపరేషన్. మనం మాన్యువల్గా చేసేదానికన్నా ఎంతో ఇంకా సిపి యూటిలైజేషన్ బెటర్గా ఉంటుండే. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, కంటిన్యూస్గా జాబ్ ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అండ్ రెడ్యూస్డ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ బై ఆపరేటర్ యూజ్ చేసి మాన్యువల్గా చేయాల్సినది తగ్గించారు. అండ్ ఎఫిషియెంట్గా లార్జ్ వాల్యూమ్స్ అండ్ రిపీటేటివ్ వర్క్ని వాళ్ళు అక్కడ చేయగలిగారు. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, నో యూజర్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు మధ్యలో వెళ్ళి నువ్వు ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే అది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ డీబగింగ్ కూడా చాలా డిఫికల్ట్. ఎందుకు, ఒక జాబ్ ఫెయిల్ అయితే మొత్తం అన్నీ స్టాప్ అయిపోతాయి. అండ్ టర్న్ అరౌండ్ టైమ్ ఈజ్ హై. మనకి టైం ఎక్కువ తీసుకున్నది. ఎందుకు, యూజర్స్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఎంటైర్ బ్యాచ్ టు కంప్లీట్. ఇప్పుడు నా టాస్క్ అయిపోయింది,
మళ్ళీ ఇంకొక టాస్క్ నేను పెట్టాలి అని అంటే ఆ గ్యాప్లో ఉన్న టాస్క్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి సో దట్ ఐ కెన్ గివ్ మై ఓన్ టాస్క్ అగైన్. సో టర్న్ అరౌండ్ టైం ఎక్కువ. And real life analogy, a simple batch system is like a teacher collecting all the answer sheets, correcting them one by one, and then returning the results later. సో ఇది సిమిలర్గా రియల్ లైఫ్లో చూసినట్టయితే ఒక టీచర్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ఆన్సర్ షీట్ని కలెక్ట్ చేస్తారు అండ్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి కరెక్ట్ చేసి మళ్ళీ రిజల్ట్స్ని వెనక్కి ఇచ్చేస్తారు. సో ఇదే ఇక్కడ స్టూడెంట్స్ కెన్ నాట్ ఇంటరప్ట్ ఆర్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్, ద జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. సేమ్ ఇలా. నెక్స్ట్ వచ్చిన కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది నెక్స్ట్. అదేంటి, ఇన్ ద సింపుల్ బ్యాచ్ సిస్టమ్ సిపియూ ఆఫెన్ రిమైండ్ ఐడిల్ వైల్ వెయిటింగ్ ఫర్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ టు కంప్లీట్. సో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు సిస్టమ్ సిపియూ అనేది ఖాళీగా ఉంటుండే సిస్టమ్ బ్యాచ్ సిస్టంలో. దిస్ ఇస్ కాజ్డ్ వేస్టేజ్ ఆఫ్ సిపియూ టైం కదా, బికాస్ ఓన్లీ వన్ జాబ్ వాజ్ ప్రాసెస్డ్ ఎట్ అ టైమ్. బట్ దాన్ని అవాయిడ్ చేయడానికి, టు ఓవర్కమ్ దిస్ లిమిటేషన్, ఈ కాన్సెప్ట్ కాల్డ్ మల్టీ ప్రోగ్రామ్డ్ అనేది వచ్చింది. ఈ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలౌస్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్, అంటే చాలా మల్టిపుల్ జాబ్స్ని ఒకటేసారి లోడ్ చేసి మెయిన్ మెమరీలోకి ఎట్ ద సేమ్ టైమ్, సో దట్ సిపియూ కెన్ స్విచ్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్ వెన్ ఎవర్ జాబ్ నీడ్ టు వెయిట్ ఫర్ ద ఐఓ. సో ఇన్పుట్ అవుట్పుట్ కావాల్సిన ఒక జాబ్ 1 ఉంది, జాబ్ 2 ఉంది, ప్రోగ్రామ్ 1 ఉంది, ప్రోగ్రామ్ 2 ఉంది అనుకోండి. ప్రోగ్రామ్ 1కి ఇన్పుట్ ఏదో యూజర్ నుంచి కావాలి. ఆ టైంలో సిపియూ ఎందుకు ఖాళీగా ఉండాలి? ఆ టైంలో సిపియూ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ 1 అనేది ఏ స్టేజ్లో ఉందో అదంతా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. ప్రోగ్రామ్ 2కి స్విచ్ అయ్యి ప్రోగ్రామ్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ లోపు ప్రోగ్రామ్ 1 యూజర్ నుంచి ఇన్పుట్ తెచ్చుకుంటుంది, ఇన్పుట్ డివైస్ నుంచి. సో ఈ విధంగా సిపియూ ఐడల్గా ఉండకుండా ఏదో జాబ్ జరుగుతూనే ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, మల్టీ ప్రోగ్రామింగ్ ఇంక్రీజెస్ సిపియూ యూటిలైజేషన్ by keeping the CPU busy all the time. Let's say there are 3 jobs అనుకోండి. Job 1 needs CPU, job 2 is waiting for IO, job 3 is ready in memory. So when job 1 goes for IO operation, CPU assigned to job 2, job 2 కి ఇస్తారు or job 3 కి ఇస్తారు. So the CPU never sits idle, it keeps switching between the jobs as needed. Working of multi-programming system, ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మల్టిపుల్ జాబ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద మెయిన్ మెమరీ. అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మనం మెయిన్ మెమరీలో లోడ్ చేస్తాము. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక్కొక్క జాబ్ని ఒక్కసారి పిక్ చేసుకుంటుంది అండ్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. ఇఫ్ దట్ జాబ్ హ్యాస్ టు పర్ఫామ్ ఐఓ, ఒకవేళ ఏదైతే కరెంట్ జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దానికి ఐఓ కావాలంటే సిపియూ ఏం చేస్తుంది, సిపియూ విల్ బి గివెన్ టు అనదర్ జాబ్, ఇంకొక జాబ్కి ఇచ్చేస్తాం సిపియూని. అంతలోపు ఫస్ట్ జాబ్ వెళ్ళి ఐఓ ఆపరేషన్ కంప్లీట్ చేసుకుంటుంది. దిస్ వే వైల్ వన్ జాబ్ వెయిట్స్ ఫర్ ఐఓ, అనదర్ యూజెస్ ద సిపియూ. వెన్ దట్ ఐఓ కంప్లీట్స్, ద వెయిటింగ్ జాబ్ అగైన్ బికమ్స్ రెడీ టు ఎగ్జిక్యూట్. సో ఐఓ ఆపరేషన్ అయిపోయింది అని అంటే మళ్ళీ దాని ప్రియారిటీ హై ఉంటే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిస్టింగ్ది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఐఓ కోసం వెళ్ళిందో అది వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దిస్ ఓవర్లాపింగ్ ఆఫ్ సిపియూ అండ్ ఐఓ ఇంప్రూవ్స్ ఓవరాల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. సో ఈ టెక్నిక్ వాడడం వల్ల సిపియూ పర్ఫార్మెన్స్ చాలా పెరిగింది. ఆబ్జెక్టివ్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, అసలు ఎందుకు మల్టీ ప్రోగ్రామింగ్ అంటే సిపియూ యూటిలైజేషన్ పెంచడానికి అండ్ త్రూపుట్ పెంచడానికి, అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ కంప్లీటెడ్ ఇన్ ఎ గివెన్ టైం, ఇంత టైంలో ఎన్ని జాబ్స్ కంప్లీట్ అవుతున్నాయి అనే కౌంట్ పెంచడానికి, అండ్ సిపియూని ఫుల్గా వాడేయడానికి, అండ్ టు రెడ్యూస్ ఐడల్ టైం, సిపియూని అసలు ఖాళీ ఉంచొద్దు అనే టైం కోసం, దానికోసం మన మల్టీ ప్రోగ్రామింగ్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ సినారియో తీసుకుందాం. మనకి ఇక్కడ దీని రియల్ టైంలో చూడడానికి, సపోజ్ మనం ఒక డాక్యుమెంట్లో టైప్ చేస్తున్నాం అనుకోండి. యూఆర్ టైపింగ్ అ డాక్యుమెంట్, డౌన్లోడింగ్ ఏ ఫైల్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఈ 3 ఎట్ ఎ టైం చేస్తున్నారు, ఆల్ ఎట్ ద సేమ్ టైం. వైల్ వన్ ప్రాసెస్ ఇస్ వెయిటింగ్, లైక్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అనేది వెయిట్ చేసినప్పుడు ద సిపియూ ఎగ్జిక్యూట్స్ అనదర్, అంటే మ్యూజిక్ ప్లే చేస్తుంది. దట్స్ ద బేసిక్ ఐడియా ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. రిక్వైర్మెంట్స్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, ఏం కావాలి మరి మల్టీ ప్రోగ్రామింగ్ కావాలంటే? టు ఇంప్లిమెంట్ మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ ఓఎస్ మస్ట్ ప్రొవైడ్ మెమొరీ మేనేజ్మెంట్, అంటే మెమొరీని టు కీప్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఇన్ మెమొరీ ఎట్ వన్స్. ఒకటేసారి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని లోడ్ చేసే అంత కెపాసిటీ మెయిన్ మెమొరీకి ఉండాలి. అండ్ సిపియూ షెడ్యూలింగ్ ఉండాలి. ఎందుకంటే టు డిసైడ్ విచ్ ప్రోగ్రామ్ గెట్స్ ద సిపియూ నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్కి ఇవ్వాలి, సిపియూ ఖాళీగా ఉండొద్దు అందుకని. అండ్ జాబ్ స్విచ్చింగ్, అండ్
ఒక్క ప్రాసెస్కి ఐఓ కావాల్సి వచ్చినప్పుడు ఇంకొక ప్రాసెస్ని మనం లోడ్ చేసి పెట్టాలి అంటే మనం జాబ్ షెడ్యూలింగ్ చేసి పెట్టాలి కదా. ఏదైతే ఇప్పుడు ఏ జాబ్ మెమొరీకి ఎంటర్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. అండ్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, ఒక ప్రోగ్రామ్ ఇంకొక ప్రోగ్రామ్ డేటాని అంటే వితౌట్ పర్మిషన్ లేకపోతే కరెక్ట్ ప్రివిలేజెస్ లేకుండా యాక్సెస్ చేయడాన్ని ఆపాలి. అది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఫీచర్స్ ఏంటి? మల్టిపుల్ జాబ్స్ మెయిన్ మెమరీలో ఉంటాయి. సిపియు షెడ్యూలింగ్ వల్ల మనం జాబ్స్ని సెలెక్ట్ చేసుకుంటాము ఏవి ఎగ్జిక్యూట్ చేయాలని. అండ్ ఎఫిషియంట్ రిసోర్స్ యూటిలైజేషన్ ఉంటుంది ఇక్కడ. సిపియుని, మెమొరీని, ఐఓని దేన్ని ఖాళీగా ఉంచకుండా ఎఫిషియంట్గా యూజ్ చేసుకుంటాము. అండ్ ఇంక్రీజ్ త్రూపుట్ అంటే ఒక గివెన్ టైంలో ఎన్ని టాస్క్స్ కంప్లీట్ అవుతాయి అనే కౌంట్ ఎక్కువ. అడ్వాంటేజెస్: బెటర్ సిపియు, రెడ్యూస్డ్ వెయిటింగ్ టైమ్ ఫర్ జాబ్స్, హయ్యర్ త్రూపుట్, ఎఫిషియంట్ ఓవర్లాపింగ్ ఆఫ్ సిపియు అండ్ ఐఓ ఆపరేషన్. డిసడ్వాంటేజెస్ ఏంటి మరి? ఇది డిజైన్ చేయడం కష్టం, మేనేజ్ చేయడం కష్టము, లార్జ్ మెమొరీ కావాలి మల్టిపుల్ జాబ్స్ని ఒకేసారి స్టోర్ చేయాలంటే. ర్యామ్ అప్పట్లో 2GB 4GB కదా. సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్ లోడ్ చేయడానికి మనకి ఎక్కువ మెమొరీ కావాలి. ఇఫ్ వన్ ప్రోగ్రామ్ ఎంటర్స్ ఇంటూ ఇన్ఫినైట్ లూప్ ఇట్ కెన్ ఎఫెక్ట్ అదర్స్ కదా. సో అండ్ ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ షెడ్యూలింగ్స్ ఆర్ నీడెడ్ టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్స్. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.